హలో యూట్యూబర్స్, చూసారు కదా ఈ చిన్న పర్స్ ఎంత బాగుందో. దీని మెజర్మెంట్స్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 6.5 ఇంచెస్ అండ్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచెస్. ఇంకొకటి చిన్న మనకు క్లాత్ ఒకటి తీసుకుంటాం కదా హ్యాంగ్ చేసుకుంటేందుకు, దానికి కూడా మనకు ఒక 4 ఇంచెస్ లెంత్ అండ్ 1.5 ఇంచ్ వరకు విడ్త్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది లైనింగ్ వచ్చేసి 2 పీసెస్ తీసుకున్నానండి. సేమ్ మెయిన్ పీస్ ఏదైతే ఉంటుందో దాని సేమ్ మెజర్మెంట్స్తో 2 పీసెస్ తీసుకున్నాను. అండ్ జిప్ సేమ్ విడ్త్లో మనకు జిప్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చేసి జిప్ అండ్ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా రీయూజ్డ్ అండి. మన ఇంట్లో ఉన్న పాతవి ఉంటాయి కదా, సో అవే క్లాత్ నేను యూజ్ చేశాను. ఈ చిన్న క్లాత్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని వన్ సైడ్ ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏదైనా కిచెన్స్కి హ్యాంగ్ చేసుకోవడానికి లేదంటే ఏదైనా ఇంట్లో హ్యాంగింగ్ చేసుకోవడానికి మనం ఇది ఒక సైడ్ 2 సైడ్స్ వాడుకోవచ్చు కావాలంటే. జిప్ రివర్స్లో తీసేసి జిప్కి 2 సైడ్స్ మెయిన్ పీస్ ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జిప్ కుట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. చూడండి, మళ్ళీ ఒకసారి మీకు అర్థం కాకపోతే క్లిప్ క్లియర్గా ఒకసారి పాజ్ చేసి చూడండి. 2 సైడ్స్ జిప్ రివర్స్లోనే ఉంది, క్లాత్ కూడా రివర్స్లోనే ఉంది. కొంచెం మన రన్నర్ ఉంది కదా, రన్నర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కేర్ఫుల్గా కుట్టేసుకోండి 2 సైడ్. సేమ్ ఇప్పుడు నెక్స్ట్ మనము లైనింగ్ కూడా అదే విధంగా సేమ్ మెయిన్ పీస్ ఎలాగైతే స్టిచ్ చేసామో జిప్కి, లైనింగ్ కూడా సేమ్ 2 సైడ్స్ యాడ్ చేస్తాం. మీకు క్లియర్గా స్టిచ్ కూడా కనిపిస్తుంది, చూడండి ఎలా కుట్టాను. ఇది జిప్ రివర్స్ ఎలా ఉంది అండ్ లోపల ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. చూడండి, జిప్కి 1 సైడ్ జిప్కి 2 పీసెస్, 1 సైడ్ లైనింగ్ వచ్చింది, 1 సైడ్ మెయిన్ పీస్ వచ్చింది. మీకు ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మనకి ఇలా వస్తుంది, మెయిన్ ఫేసింగ్ అనేది ఇలా వస్తుంది పర్స్ది. మనం ఈ జిప్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర అవైలబుల్ ఉన్న జిప్ అయితే నేను ప్రజెంట్ యూజ్ చేశాను. ఇప్పుడు జిప్ నుంచి స్ట్రైట్గా కిందకి ఇలా పట్టుకొని ఒక్కసారి మీరు సెంటర్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోండి. పెన్తో అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే సీజర్తో చిన్న కట్ చేయండి. సెంటర్ పాయింట్ ప్లస్ జిప్ని యాడ్ చేసి సరిగ్గా పెట్టేసుకొని ఒక్క స్టిచ్ అలా ఇచ్చేసేయండి. అక్కడ జిప్ ఉంటుందండి, కేర్ఫుల్గా స్టిచ్ చేయండి. ఇంకొకటి, మనం ఇక్కడ కుట్టిన దగ్గర ఇప్పుడు పైపింగ్ చేస్తాము. ఆ పైపింగ్కి సంబంధించిన పీసెస్ చూడండి, 5 ఇంచెస్ అండ్ అప్ టు 2 ఇంచెస్, 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు మీరు ఒక 2 పీసెస్ తీసుకోండి అలాగా. ఎందుకంటే 2 సైడ్స్ మనం అది పైపింగ్ చేస్తాం. పైపింగ్ అనేది చాలా నీట్గా రావాలండి. అది పైపింగ్ వేయడం కూడా మనకు ట్రైనింగ్ అప్పుడైతే మళ్ళీ విప్పి కుట్టిస్తారు. సేమ్ ఈ చిన్న హుక్ ఏదైతే ఉందో క్లాత్ హుక్, ఇది మనం అక్కడే యాడ్ చేస్తాం. ఇప్పుడే ఫస్ట్ ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ చేసుకున్నామంటే పైపింగ్ నీట్గా వచ్చేస్తుంది. చూసారా ఇంత నీట్గా వచ్చింది పైపింగ్. మీకు క్లియర్గా కనబడడానికి కూడా థ్రెడ్ నేను కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను. ఇప్పుడు మనం కార్నర్ మార్క్ చేసుకోవాలి.
కార్నర్స్ కొంచెం నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా కొద్దిగా అలా ఆ షేప్లో ట్రయాంగిల్ షేప్లో మీరు అడ్జస్ట్ చేయండి 4 కార్నర్స్. పైపింగ్ కాకుండా జస్ట్ 1 ఇంచ్. అలా కర్వ్గా 4 సైడ్స్ అలానే మార్క్ చేసుకొని 4 సైడ్స్ మనం కుట్టేస్తాం. మీరు ఈ లైనింగ్ బదులు డబుల్ లైనింగ్ బదులు సింగిల్ లైనింగ్ పెట్టేసుకొని కూడా పర్స్ రెడీ చేసుకోవచ్చు అండి. మధ్యలో ఫోమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫోమ్ కానీ ఇంటర్ఫేస్ అని క్లాత్స్ కూడా వస్తున్నాయి కదా ఈ మధ్య, లైనింగ్ మనం ఎంబ్రాయిడరీకి యూజ్ చేస్తాము. అలాంటి లోపల లైనింగ్ క్లాత్ కూడా వాడచ్చు. కాకపోతే దాని బదులు బెస్ట్ ఇంట్లో ఉన్న క్లాత్స్ డబుల్ వేసేసుకుంటే అయిపోతుంది. చూసారా 4 సైడ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు మెయిన్ ఎగ్జాక్ట్గా ఎలా వస్తుందని చూద్దాం. కార్నర్స్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. పర్స్ అయితే చాలా బాగుంది. దీంట్లోనే డిఫరెంట్ సైజెస్లో మనము కావాల్సినట్టు కుట్టేసుకోవచ్చు. చిన్న బ్యాగ్ నుంచి, చిన్న పర్స్ నుంచి పెద్ద బ్యాగ్స్ వరకు కూడా సేమ్ మెజర్మెంట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవచ్చు. చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఇలాంటి పర్సెస్ రిటర్న్ గిఫ్ట్స్గా కానీ చిన్నపిల్లలకు గిఫ్ట్స్గా కానీ ప్లాన్ చేయొచ్చు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ మీ లైక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అని అనిపిస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.